డెడ్లాక్ ప్రివెన్షన్ చూద్దాం. డెడ్లాక్ ప్రివెన్షన్ ఎట్లా చేయొచ్చు అంటే, డెడ్లాక్ రాకముందే మనం ఒక సొల్యూషన్ ఫైండ్ చేస్తే ఆ డెడ్లాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు వీడియోస్ డిస్కస్ చేసినాం ఏంటి ఆ నెసెసరీ కండిషన్స్ ఫర్ డెడ్లాక్ కావాల్సిన రావాలంటే మ్యూచువల్ ఎక్స్క్లూషన్, నో ప్రివెన్షన్, ఓల్డ్ అండ్ వెయిట్, సర్కిల్ వెయిట్, ఇవన్నీ మనకి డెడ్లాక్కి కావాల్సిన నెసెసరీ కండిషన్. ఇవన్నీ ఉన్నకి డెడ్లాక్ పక్కా వచ్చేస్తుంది అనమాట. మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే షేరింగ్ ద నాట్ షేరబుల్ రిసోర్స్ షేర్ చేయలేదు అలా అనమాట. సో ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాకో డెడ్లాక్ అనేది రైజ్ అవుతుంది. సో మనం డెడ్లాక్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? రెండు విధాలుగా ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి, ట్రై టు రిమూవ్ ఆర్ మేక్ ఫాల్స్ ఆఫ్ ఆల్ కండిషన్స్. 4 కండిషన్స్ ఉన్నాయో, మ్యూచువల్ ఎక్స్క్లూషన్, నో ప్రివెన్షన్, ఓల్డ్ అండ్ వెయిట్, సర్కిల్ వెయిట్, ఇవన్నిటిని ఫాల్స్ చేయాలి అంటే ఆపాలి. లేకపోతే అట్లీస్ట్ ఒక్కదాన్న రిమూవ్ చేయాలి. ఇప్పుడు అట్లీస్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్, నో ప్రివెన్షన్, ఓల్డ్ అండ్ వెయిట్, సర్కిల్ రిమూవ్ చేస్తే అన్నిటిని రిమూవ్ చేయాలి. లేకపోతే అట్లీస్ట్ ఒక్కదాన్నైనా నువ్వు ఆ ఫాల్స్ చేసినాకో ఒక్కదాన్ని రిమూవ్ చేసినాక, ఎగ్జాంపుల్ ఓల్డ్ అండ్ వెయిట్ అయినా ఆపినావు, మ్యూచువల్ ఎక్స్క్లూషన్ మనం ఈ 4 కండిషన్లో అట్లీస్ట్ ఒక్కదాన్ని ఆపినా కూడా డెడ్లాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ నీకు కుడితే 4 కండిషన్లు రిమూవ్ చేసినా కూడా డెడ్లాక్ని రిమూవ్ చేయొచ్చు. ఈ 2 విషయాలు ఉంటాయి. డెడ్లాక్ ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? ఈ 4 కండిషన్స్ని ఆపాలి, ఆర్ అట్లీస్ట్ ఒక్క కండిషన్ ఆపినా చాలు, డెడ్లాక్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రివెన్షన్ ఆఫ్ డెడ్లాక్ చూద్దాం. ఒక్కొక్క కండిషన్ని ఎలా మనము ఫాల్స్ చేయొచ్చు, ఎలా ఆపగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మేక్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ కదా ఫస్ట్ కండిషన్ డెడ్లాక్ రైజ్ అయ్యేది. సో దాన్ని మనం ఫాల్స్ చేయాలి. ఎలా చేస్తావు? జస్ట్ షేర్ ద రిసోర్సెస్ బట్ ప్రింటర్ ఈజ్ నాట్ షేరబుల్ రిసోర్స్. ఇప్పుడు ఆర్ అన్న ఒక రిసోర్స్ ఉంది, అది షేరబుల్ రిసోర్సెస్ వాళ్ళు అంటే P1, P2, P3 అట్లా రిసోర్స్ అన్న షేరబుల్ ఉన్నాకో అప్పుడు డెడ్లాక్ అనేది రైజ్ కాదు. ఎందుకంటే P1కి ఇది కావాల్సినప్పుడు రిసోర్స్ వాడుకుంటే, అట్లా P2 కావాల్సినప్పుడు P2. దీన్ని 2 ప్రాసెస్లో ఒకదానికోసం ఇంకోటి వెయిట్ చేస్తారు ఆ రిసోర్సెస్ కోసం. ఆ రిసోర్స్ షేరబుల్ ఎన్ని ప్రాసెస్లోనే వాడుకోవచ్చు ఆ రిసోర్స్ని. ఇట్లా రిసోర్స్ని షేరబుల్ చేస్తే మనము మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనే కండిషన్ని ఫాల్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ ఉంటాయి కానీ లైక్ ప్రింటర్ అనేది నాట్ షేరబుల్ రిసోర్సెస్ కదా. అది మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ఫాల్స్ చేయాలంటే అట్లా చేయాలి, షేరబుల్ రిసోర్సెస్ వాడాలి. తర్వాత నో ప్రియంప్షన్ని ఫాల్స్ చేయాలి. ప్రియంప్షన్ని అంటే నో ప్రియంప్షన్ అంటే ప్రియంప్షన్ ఉండాలి, ప్రియంప్షన్ని ట్రూ చేయాలి. ప్రియంప్షన్ని ట్రూ చేయాలంటే ఏం చేయాలంటే క్వాంటమ్ మెథడ్ వాడాలి, టైం క్వాంటమ్ మెథడ్ వాడాలి. టైం క్వాంటమ్ మెథడ్ అంటే ఒక్కొక్క ప్రాసెస్కి ఇప్పుడు P1 ప్రాసెస్కి T1 అని ఒక టైం ఇచ్చినాం, టైం క్వాంటమ్ వాడాలి. టైం క్వాంటమ్ అంటే తెలుసు కదా, ఏం లేదు, ఒక్కొక్క ప్రాసెస్కి సర్టన్ టైం అమౌంట్ ఆఫ్ టైం ఇస్తాం. P2కి P2 అని టైం ఇచ్చినాం అంటే P1 టీ టైం అని ఒక టైం వరకు ఆ రిసోర్స్ని వాడుకుంటుంది. తర్వాత దాని టైం అయిపోయాక దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కానీ కాకపోని ఆ రిసోర్స్ని రిలీజ్ చేసేయాలి. అలానే P2 కూడా సర్టన్ టైం ఇస్తాం మనం, ఈ టైం వరకు ఈ రిసోర్స్ వాడుకోవాలి. ఆ టైం అయిపోయినాక ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అనేది ఆ రిసోర్స్ని వదిలేయాలి. అలా ఉంటుంది అన్నమాట. టైం కాటం వాడి ప్రివెన్షన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా మనం నో ప్రివెన్షన్ కండిషన్ అనేది ఫాల్స్ చేయొచ్చు. తర్వాత ఇదే రాసిన ఇక్కడ, వీ అలొకేటింగ్ టైమ్ టు ద ప్రాసెస్, ఆఫ్టర్ దట్ టైం ఇట్ విల్ రిలీజెస్ ద రిసోర్సెస్. ఓకేనా, ఇది ప్రియంప్షన్ని ట్రూ చేయడం ఇలా. తర్వాత ఓల్డ్ అండ్ వెయిట్. ఓల్డ్ అండ్ వెయిట్ అంటే ట్రై నాట్ టు డూ ఓల్డ్ అండ్ వెయిట్ దెన్ డెడ్లాక్ కెన్ బి ప్రివెంటెడ్. ఓల్డ్ అండ్ వెయిట్ అంటే ఎప్పుడు మన ప్రాసెస్కి ఆల్రెడీ రిసోర్సెస్ ఇవ్వాలి. ప్రాసెస్ స్టార్ట్ కాకముందే అన్ని రిసోర్సెస్ ఇచ్చినాక అది ఆగలేదు. ఓన్లీ మనము రిసోర్సెస్ని ఓల్డ్ చేసి అంటే పట్టుకోవద్దు అనమాట. అట్లనే వెయిట్ చేయొద్దు, ప్రాసెస్ని వెయిట్ చేయనియద్దు. మనం ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో దాని బిఫోర్ అన్ని రిసోర్స్ దానికి ఇచ్చేస్తే దాని పని చేసుకుంటుంది. ఇలా ఓల్డ్ అండ్ వెయిట్ కండిషన్ని మనం ఫాల్స్ చేయొచ్చు. ఇక లాస్ట్ కండిషన్ సర్క్యులర్ వెయిట్. సో సర్క్యులర్ వెయిట్ని మనము ఫాల్స్ చేయొచ్చు. దీనివల్ల మనం డెడ్లాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ 4 కండిషన్స్లో ఒక్క కండిషన్ ఫాల్స్ చేసినా చాలు. ఇక కుడితే అన్ని కండిషన్స్ ఫాల్స్ చేసినా డెడ్లాక్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. సో సర్క్యులర్ వెయిట్ని ఎలా రిమూవ్ చేస్తావు? నంబరింగ్, ఫస్ట్ నువ్వు అన్ని రిసోర్సెస్కి నంబరింగ్ ఇవ్వు. నంబరింగ్ ఇచ్చినాక దట్ ప్రాసెస్ కెన్ బి రిక్వెస్ట్ రిసోర్సెస్ ఇన్ హయ్యర్ ఆర్డర్లో నువ్వు రిసోర్సెస్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడు, ఫస్ట్ రిసోర్సు అనే ఒక రిసోర్సు P1 వాడుతున్నాయి, సెకండ్ రిసోర్సు సమ్ అదర్ ప్రాసెస్ వాడుతున్నాయి, థర్డ్ రిసోర్స్ ఇది వాడుతుంది. P2 ఏది వాడాలి? 4th నెంబర్ వాడాలి. అంటే సర్కిల్ ఇట్లా రాదు, ఇక లైన్ ఇట్లా పోదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సిపికి ఒక ఇట్లా 8 రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్సెస్ అన్నిటికీ నంబరింగ్ ఇచ్చేసినాం 1 2 3 4 అని. సో హయ్యర్ ఆర్డర్లో ఏదైతే ప్రాసెస్లు ఉన్నాయో ప్రాసెస్లను ఎట్లా రిక్వెస్ట్ చేయాలి రిసోర్సెస్ని? ఆర్డర్ వైజ్. అంటే హయ్యర్ ఆర్డర్ అంటే ప్రాసెస్ ఫస్ట్ ఆర్డర్ రిక్వెస్ట్ చేయాలి, తర్వాత సెకండ్ ప్రాసెస్ సెకండ్ రిసోర్స్ని, తర్వాత థర్డ్ ప్రాసెస్ థర్డ్. సో ఇలా చేయడం వల్ల
ఆ ప్రాసెస్ 2 అనేది మళ్ళీ ఫస్ట్ ఆర్డర్కి వెళ్ళదు. అంటే ఫస్ట్ నెంబర్ ఇది కదా, మళ్ళీ ఇట్లా వెళ్ళదు, ఇట్లా మళ్ళీ వెళ్ళదు. కాబట్టి ఇక్కడ సర్కిల్ అనేది ఫామ్ కాదు. సో సర్క్యులర్ వెయిట్ అనేది జరగదు. సో 4th రిసోర్స్ కోసం ఇది వెళ్తుంది, 4th ఆర్డర్లో ఉన్న రిసోర్స్ కోసం వెళ్తుంది. అట్లా హయ్యర్ ఆర్డర్లో రిసోర్స్ని రిక్వెస్ట్ చేస్తే దీనివల్ల సర్క్యులర్ షేప్ అనేది ఇట్లా ఫామ్ కాదు, సర్క్యులర్ వెయిట్ అనేది జరగదు. ఇలా మనము సర్క్యులర్ వెయిట్ని మనం ఫాలో చేయొచ్చు. ఇలా ఇదే అన్నమాట. ఇలా మనం ఈ 4 కండిషన్స్ ఫాలో చేసినా, ఆర్ అట్లీస్ట్ ఒక్క కండిషన్ ఫాలో చేసినా మనం డెడ్ లాక్ని ప్రివెంట్ చేయొచ్చు.